మా తెలంగాణ తల్లి విగ్రహం లేకపోతే మా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన మా అమరుల విగ్రహం మాకు జూబ్లీ సెంటర్లో కావాలి. అది మాకు రేవంత్ రెడ్డి ఇల్లున్న కానే కావాలి. మాకు మా తెలంగాణ ఆత్మగౌరవం కోసం మాకు జూబ్లీ హిల్స్లో ఆ రిచెస్ట్ ఏరియాలో మాకు కావాలి. మా శ్రీకాంతాచారి విగ్రహం మాకు అడ కావాలి. సో మేమందరం ఏం చేస్తామంటే నువ్వెట్లయితే ఇప్పుడు మూసి బ్యూటిఫికేషన్ పేరుతోటి మా పేదల ఇళ్ళని తీసుకొని నష్టపరిహారం చెల్లించి మరి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం పెడతా అన్నావు కదా, మేము కూడా జూబ్లీ హిల్స్లో నీ బంగళాను కూల్చి మేము కూడా ఇప్పుడు మా శ్రీకాంతాచారి విగ్రహమో లేకపోతే మా పోలీస్ కిష్టాన విగ్రహమో మేము అక్కడ పెడతాం. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ, బాధితులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరోసా, మూసీ ప్రాజెక్టుపై హరీష్ రావు విమర్శలు, హుస్సేన్ సాగర్ నీటి ఆరోపణలు, బాధితులకు సంతృప్తికర పరిహార హామీ, రాజకీయ లబ్ధి కోసం నిరసనలు, మల్లన్న సాగర్ బాధితుల మృతులు ప్రతిపక్షాల వలనలో చిక్కుకోరాదని హామీ ఇస్తుందట. ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసి బాధితులకు ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ భరోసా ఇచ్చిండట. ఇది ఏం భరోసా ఇస్తారు మీరు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు బాధితులకు ఈ భూములు తీసుకునే కాడ, ఈ విగ్రహాలు స్థాపించే కాడ, ఇవన్నీ ఇప్పుడు ఇది ఒక దందా ఉన్నది వీళ్ళది. ఏం ఉపయోగం? కరెక్టే, మనకు వాస్తవానికి కావాలి. ఇప్పుడు డెవలప్మెంట్ ఎవడైనా కోరుకుంటాడు. ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని స్థాపించి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని స్థాపించి వీళ్ళందరు కడుపెట్ల కొడతారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళందరికీ అంటే ఫీజు రియంబర్స్మెంట్, ఫుడ్ పాయిజన్ అయింది, ఆ ఫుడ్ను నాణ్యంగా పెంచడము, ఆటో కార్మికులకు లేకపోతే తులం బంగారు విషయాలు ఇవన్నీ చేయొచ్చు కదా అని నేను అన్నా. అంటే మా తమ్ముళ్ళు ఎందరు ఏమన్నారు, అట్లెట్లయితుంది మరి కేసీఆర్ ఎట్లా కట్టిండు మరి అంబేద్కర్ విగ్రహం, మరి కేసీఆర్ ఎట్లా కట్టిండు మరి సెక్రటేరియట్ అన్నాడు. ఎంతమంది ఇల్లులు కూల్చిరు వీళ్ళు అంబేద్కర్ విగ్రహం కట్టి? చెప్పరాదు ఒక మాట. ఎంతమంది ఇల్లులు కూల్చిరు వీళ్ళు సెక్రటేరియట్ కట్టి? చెప్పు, లిస్ట్ ఏమైనా ఉంటే నీ దగ్గర చెప్పు. 5,000 కోట్ల ఇప్పుడు నిలువున సీరిన డబ్బులు రావన్నాడు కదా, అంటే ఇప్పుడు తలకాయనన్న తాకట్టు పెట్టుకున్నాడా? చెప్పు, తలకాయనన్న తాకట్టు పెట్టి ఇప్పుడు 5,000 కోట్లు తెచ్చిండా? ఏమైతుంది అసలు రాష్ట్రంలో? ఏమన్నా వస్తుందా? ఏమన్నా రీతి ఉన్నదా? పాలన అంటే ఒక రీతి రివాయి ఉండాలి కదా. వీళ్ళు ఎన్ని చోట్ల వేస్ట్ ఖర్చులు చేసిరంటే మా అసలు అప్పులలో ఉన్న రాష్ట్రం కదా ఇది, దివాలా తీసిన రాష్ట్రం కదా మనది, అప్పు పుట్టని రాష్ట్రం. వీళ్ళట అప్పటిగా నీకు పోతే బయట ఉన్న చెప్పులు ఎత్తుకోనికి వచ్చిరేమో అనుకొని చూసేటట్టు ఉన్నదట మన పరిస్థితి. మన తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తీయాలంటే నువ్వు ఒక్కనివి చాలు, ఇవి ఇవ్వలొద్దు. అప్పులలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ అప్పుల రాష్ట్రం కదా. ఈ అప్పుల రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమేం చేసిందో చూద్దాం. TS2 TG చేసిందా? దీని మీద పైసలు బొక్క. మొత్తం నెంబర్ ప్లేట్ల కానించెల్లి బోర్డుల దాకా ప్రతి దాని చోట మొత్తం ఇన్నోవా క్రిస్టాలు పోలీస్ వెహికల్లకు, ఆ ఇన్నోవా క్రిస్టాలకు TS తీసేసి TG పెట్టడానికి 60 కోట్ల అక్షరాల వీళ్ళు ఖర్చు చేసింది. అట్లా మొత్తం రాష్ట్రం మొత్తం వీళ్ళు RTC బస్సుల కానించెల్లి మొత్తం అన్ని చోట్ల TSను TG చేసి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ విగ్రహం తీసేసారు, తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహం. మళ్ళా మిస్ వరల్డ్, కాంపిటీషన్ మెస్సీ తోటి. ఇట్లా మళ్ళీ ఎవరైనా కూడా వీళ్ళందరూ తిరిగేది ఏంది? హెలికాప్టర్లలో మొత్తం. గతంలో కూడా హెలికాప్టర్ వాడారు, నేను కాదన. అయితే ఆ కేసీఆర్ వీళ్ళు అప్పుడు మంత్రులు మొత్తం ఇష్టం వచ్చినట్టు హెలికాప్టర్లు వాడినారా? ఇప్పుడు వీళ్ళు మొత్తం హెలికాప్టర్లకి వేసి దిగారు. కాళ్ళు ఏమన్నా కందిపోతే ఏమో మరి. హెలికాప్టర్లకి ఎంచి దిగారు వీళ్ళు మొత్తం. ఇప్పుడు అయితే మనము ఇప్పుడు ఈ TS2 TGకి ₹1 కోటి ఖర్చు. తెలంగాణ తల్లుల విగ్రహాలన్నీ మార్చి ఇంకో చోట ఈ విగ్రహాలన్నీ పెట్టించి దానికి లక్షల రూపాయల ఖర్చు. మిస్ వరల్డ్లో ₹1 కోటి ఖర్చు. మెస్సీ తోటి గేమ్ ఆడినందుకు ₹1 కోటి ఖర్చు. వీళ్ళు హెలికాప్టర్లలో తిరిగితే ₹1 కోటి ఖర్చు. ఈ కాంగ్రెస్ నాయకులంతా కలిసి ఈ తాజ్ హోటల్నేమో 2.5 లక్షలు పెట్టి ఒక ప్లేట్ భోజనం చేసిరట. ఎవడో వస్తే ఎవడో బొకడా కాదు, ఆడు ఎవడొచ్చిండో ఎందుకు వచ్చిండో తెలియదు. ఇవన్నీ వృధా ఖర్చులన్నీ చేసుకుంటా అప్పులలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ మీరు నోట్ చేసుకోవాలి పాయింట్, అప్పులలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈ కోటాను కోట్ల రూపాయలందరూ వీళ్ళు ఖర్చు చేసి అప్పులలో ఉన్న రాష్ట్రంలో అవసరం ఏమున్నది? మళ్ళీ ఇప్పుడు ఈ ఘనత సాలది వీళ్ళు ఇది అనుకొని ఏమంటారు, ఈ మొత్తం ఇదంతా ఒకటే దెబ్బకు ఒడగొట్టిరు. ఇవన్నీ ఇదంతా ఒడగొట్టి ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతారట. ఎంతనాట? 50,000. 5,000 కోట్లతోటి 5,000 CR తోటి
ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని వదిలిపెడతారు. మీరు అందరు చచ్చి మీ బొందల మీద కట్టురు ఆ విగ్రహాలు, మీ బొందల మీద కట్టురు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించిందా మీకు ఎవరికైనా? నేనేమన్నా అనిపించిందా? అనిపించిన వాళ్ళకైతే ఏం కాదు, ఎవరికైనా అనిపించుంటే చెప్పుడు. గట్లనే చచ్చి వాళ్ళు బొందల మీద కట్టమంటారు వేసి మాదిరి మరి గంతదారుణంగా ఆయన అట్లా ఎవరికైనా అనిపించుంటే చెప్పుడు. ఒక అమ్మ ఏమన్నదాం ఆవేదన బాధని మాట్లాడదాం మనం. నేనేమంటున్నా అంటే ఇంత కష్టం అవసరం లేదు, ఇంత ఖర్చు అవసరం లేదు. ఆయనకు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే చాలు బిల్డింగ్ మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు. 10 రూపాయలు ఎట్లాను మిషన్ తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, ఆ విగ్రహం పోతాం. ఆయన హాయిగా రాజ్యం ఇట్లా అంటుంది అవసరం అయితే అదే అట్లా అంటుంది. ఏడ నీకు ఇల్లు అవసరం అయితే ఆడ మా ట్యాంకులల్లో మా నీళ్ళల్లో ఇంత విషం కలుపు సస్తం ఏమంటుంది. గిది నీ పాలన తిరిగిది. మీ బొందల మీద కట్టుకోరు విగ్రహాలు అని నేను అంటున్నా. ఇప్పుడు అమ్మ ఇది 70 ఏళ్ళ వయసు ఉన్న అమ్మ రోడ్డు మీద పడేస్తే ఏడికి పోతుంది? నష్టపరిహారం చెల్లిస్తారట. నీ ఇల్లును కూల్చి నీకు ఇస్తాను నష్టపరిహారం తీసుకో. మేము అందరం సామాన్యులం, అందరూ తలా రూపాయి మేము కూడేసుకొని మీ ఇల్లును కూర్చి జూబ్లీహిల్స్లో మాకు కూడా కావాలి. జూబ్లీహిల్స్ సెంటర్లో కావాలి. మాకు జూబ్లీహిల్స్ సెంటర్లలో మా తెలంగాణ తల్లి విగ్రహం లేకపోతే మా తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన మా అమరుల విగ్రహం మాకు జూబ్లీహిల్స్ సెంటర్లో కావాలి. అది మాకు రేవంత్ రెడ్డి ఇల్లున్న కానే కావాలి. మాకు మా తెలంగాణ ఆత్మగౌరవం కోసం మాకు జూబ్లీహిల్స్లో ఆ రిచెస్ట్ ఏరియాలో మాకు కావాలి. మా శ్రీకాంతాచారి విగ్రహం మాకు అడ కావాలి. సో మేమందరం ఏం చేస్తామంటే నువ్వెట్లయితే ఇప్పుడు మూసి బ్యూటిఫికేషన్ పేరుతోటి మా పేదల ఇళ్ళని తీసుకొని నష్టపరిహారం చెల్లించి మరి 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహం పెడతా అన్నావు కదా, మేము కూడా జూబ్లీహిల్స్లో నీ బంగళాను కూల్చి మేము కూడా ఇప్పుడు మా శ్రీకాంతాచారి విగ్రహమో లేకపోతే మా పోలీస్ కిష్టాన విగ్రహమో మేము అక్కడ పెడతాం. నీ ఇల్లును కూల్చే పెడతాం. మాకు ఆ రిచెస్ట్ ఏరియాలో కావాలి. మాకు దాన్ని కూడా మేము డెవలప్మెంట్ కిందనే భావిస్తాం. అంతేకాదు ఇప్పుడు ఆ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు జీవోలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. 2009లా 2013లా ఏందేందో వచ్చినాయి, యాక్ట్లు వచ్చినాయి, బేక్లు వచ్చినాయి. ఆ లెక్కలన్నీ చూపెడతా ఉంది. గింత తెలివి పేదల భూముల్లో కొన్ని విగ్రహాలు కట్టే కాడ చూపెట్టే వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతున్నారు. గా ఫుడ్ను నాణ్యంగా మారుస్తానే కాడ చూపెట్టవచ్చు. కానీ నీ తెలివి ఏం తెలివి పాడైంది మీకు? బొంద తెలివి మీది. ఆ తెలివే అది. ఆ తెలివిని తీసుకుపోయి ఇంకేమైనా పెట్టుర్రు. ఇక అది తెచ్చుకొని తన్నించుకున్నట్టే ఉన్నది తెలంగాణ బిడ్డల పరిస్థితి.